సంవత్సరాలు సెట్స్ మీద ఉన్నాయి. అసలు ఈ సినిమాలు రిలీజ్ ఎప్పుడన్న విషయమే జనాలు మర్చిపోయేంత కాలం షూటింగ్ చేస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఈ లాంగ్ వెయిటింగ్ లో ఉన్న సినిమాలు థియేటర్లోకి వచ్చే టైం వచ్చేసింది. ప్రభాస్, అనుష్క దగ్గర నుంచి వరుస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన మోస్ట్ అవైటింగ్ స్టార్లు ఎవరు? ఆ సినిమాలేంటి? ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న సినిమాలు, రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు మొత్తానికి డేట్స్ ఇచ్చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టిలా వెయిటింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఇచ్చేశాయి. అందులో ప్రభాస్ రాజాసాబ్ మూవీ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్నా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఆలోచన చేయలేదు. అసలు ఈ సంవత్సరం థియేటర్లోకి వస్తుందన్న ఆశలు కూడా పెట్టుకోలేదు జనాలు. సరిగ్గా అలాంటి టైంలోనే ఈ సంవత్సరమే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతోందని క్రేజీ పోస్టర్ తో డేట్ ఇచ్చింది యూనిట్. ప్రభాస్ సినిమాతో పాటు అనుష్క కూడా తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. క్రిష్, అనుష్ కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఘాటీ మూవీ ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ చూసి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా ఆ హైప్ ని నెక్స్ట్ అప్డేట్ ఇవ్వకుండా తగ్గించేశారు మేకర్స్. అసలు సినిమా ఆగిపోయిందని, క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నారని, ఇక ఇప్పుడప్పుడే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదని అనుకుంటున్న టైంలో జూలై 11న సినిమా రిలీజ్ కాబోతోందంటూ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పవన్ కళ్యాణ్ మోస్ట్ వెయిటింగ్ మూవీ ఓజీ కూడా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని మొన్నటి వరకు వెయిట్ చేశారు ఫ్యాన్స్. అలాంటిది సడన్ గా ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ డేట్ ఇచ్చేసింది టీం. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఓజీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవటం, రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ చేసింది టీం. అలాంటిది లేటెస్ట్ గా ఓజీని ఈ సెప్టెంబర్ లో 25న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. రవితేజ 75వ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే, రవితేజ మాత్రం ఆ సినిమాని ఇంకా చెక్కే పనిలోనే ఉన్నారు. ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే రవితేజ అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి టైం తీసుకొని మరీ ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అందుకే సంవత్సరం నుంచి రిలీజ్ డేట్లు మార్చుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఆగస్ట్ 27న వినాయక చవితి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఫైనల్ డేట్ ఇచ్చేశారు రవితేజ. పెద్ద సినిమాలే కాదు, కొన్నేళ్ల నుంచి సెట్స్ మీదున్న చిన్న సినిమాలకు కూడా రిలీజ్ డేట్స్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య ఆ కష్టాలు దాటుకుని రిలీజ్ డేట్స్ ఇచ్చి థియేటర్లోకి రాబోతున్నాయి. టిల్లు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సిద్ధు జాక్ తో హ్యాట్రిక్ కొడదామనుకున్నాడు. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే తన నెక్స్ట్ మూవీ తెలుసు కదా మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు. రాశి ఖన్నా, సిద్ధు, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. కంటెంట్ ఉన్న సినిమాగా, బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా కనిపిస్తున్న ఈ తెలుసు కదా ఫైనల్లీ రిలీజ్ డేట్ ఇచ్చేసింది. అక్టోబర్ 17న ఈ క్రేజీ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు తన స్టైల్లో కొత్తగా అనౌన్స్ చేశాడు సిద్ధు. డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న అడవిశేష్ సినిమాలంటే ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు జనాలు. అలాంటిది లాస్ట్ ఇయర్ నుంచి సెట్స్ మీదున్న డెకాయిట్ కి మాత్రం ఇంకా మోక్షం రాలేదు. శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ డ్రామా డెకాయిట్ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ ఇయర్ అండ్ సీజన్ లో రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇక అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన శ్రీలీల, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా తెరకెక్కుతున్న సినిమా జూనియర్ ఇన్నేళ్లకు రిలీజ్ కాబోతోంది. అసలు ఈ సినిమా ఉందని కూడా జనాలు మర్చిపోయారు కూడా. ప్రెజెంట్ శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి జూనియర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది యూనిట్. ఇక చాలా కాలం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు ఫైనల్లీ రిలీజ్ డేట్స్ ఇచ్చి థియేటర్లోకి రాబోతున్నాయి. బాలీవుడ్ లో ప్రెస్టీజియస్ సినిమాలు ఎన్నున్నా ఇప్పుడు అందరి దృష్టి మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్, బిగ్గెస్ట్ అయిన యష్ రాజ్ స్పై యూనివర్స్ మీదే. స్పై మూవీస్ తో వరుసగా ట్రెండ్ సెట్ చేస్తున్న యష్ రాజ్ మూవీస్ నుంచి లేటెస్ట్ గా మరో క్రేజీ సీక్వెల్ అప్డేట్ వైరల్ అవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఎన్ని డిఫరెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా ఈ బ్యానర్ లో సీక్వెల్స్ కి ఉండే క్రేజే వేరు. మిగతా వాళ్లందరూ సినిమాలు చేస్తుంటే యష్ రాజ్ మాత్రం సీక్వెల్స్ చేయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే స్పై యూనివర్స్ లో వార్ 2ని రెడీ చేస్తున్న టీం లేటెస్ట్ గా ధూమ్ 4ని కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అభిషేక్ ఇలా డిఫరెంట్ హీరోస్ తో తెరకెక్కిన క్రేజీ రాబరీ యాక్షన్ డ్రామా ధూమ్ నుంచి 4వ సీక్వెల్ స్టోరీ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉందట టీం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ధూమ్ నుంచి రిలీజ్ అయిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం,
స్పెషల్లీ ధూమ్ 3 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో యష్ రాజ్ ధూమ్ 4ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఈ బ్యానర్ నుంచి రిలీజ్ కి రెడీ అవుతోంది వార్ 2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన వార్ సక్సెస్ టైంలోనే వార్ కి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన టీం వార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే వార్ 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇంటెన్సిటీ పెంచేసింది. ఈ వార్ 2తో స్పై యూనివర్స్ ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు యష్ రాజ్ స్పై యూనివర్స్ టీం. స్పై యూనివర్స్ లో వరుసగా ఇప్పుడు సీక్వెల్స్ తెరకెక్కబోతున్నాయి. స్పై యూనివర్స్ లో ఇప్పటికే టైగర్ జిందా హే, టైగర్ 3, వార్ ఇలా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. ఇప్పటికే రిలీజ్ అయిన పఠాన్, ఫైటర్ తో పాటు ఆల్రెడీ అనౌన్స్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ని నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు. ఇదే స్పై సిరీస్ లో లేడీ స్పై ఆఫీసర్స్ గా ఆలియా, వామిక లీడ్ రోల్స్ లో ఆల్ఫా మూవీ కూడా యష్ రాజ్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతోంది. ఇలా బాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లన్నీ ప్రొడ్యూస్ చేస్తూ యష్ రాజ్ ఫిల్మ్స్ తన హిట్ జర్నీ కంటిన్యూ చేస్తోందంటున్నారు ఫ్యాన్స్. సంవత్సరాలు షూటింగ్ చేస్తూ రిలీజ్ అన్నమాట మర్చిపోయిన సినిమాలు కొన్నైతే ఎందుకొచ్చిన తిప్పలని సినిమాలు మొదలైనప్పుడే వచ్చే సంవత్సరానికి కూడా రిలీజ్ డేట్ మీద కర్చీఫ్ వేసుకుని కూర్చున్నాయి మరికొన్ని సినిమాలు. మరి ముందుగానే జాగ్రత్త పడుతున్న ఆ సినిమాలేంటి? ఆ హీరోలెవరు? రిలీజ్ క్లాష్, లాస్ట్ మినిట్ ఇష్యూస్ ఎందుకని కొన్ని సినిమాలు ముందే రిలీజ్ డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నాయి. వీటిలో లేటెస్ట్ గా జాయిన్ అయిన సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా వచ్చే సంవత్సరం జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు డేట్ ఇచ్చేసింది. శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోగి సినిమా టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భోగి సంక్రాంతికి గట్టిపోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కాబోతోంది. డేట్ కన్ఫర్మ్ చేయకపోయినా జనవరి 2nd వీక్ లో రిలీజ్ మాత్రం పక్కా. తమిళ్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయగన్ సినిమా సంక్రాంతి సీజన్లో జనవరి 9th కి పోస్ట్ పోన్ అయింది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే శివకార్తికేయన్ పరాశక్తి కూడా రిలీజ్ అవుతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. నాని క్రేజీ మేకోవర్ తో తెరకెక్కుతున్న ప్యారడైజ్ కూడా డేట్ లాక్ చేసేసుకుంది. ఇప్పటివరకు నెక్స్ట్ ఇయర్ మార్చి 26న సినిమాని రిలీజ్ చేస్తామంటూ అంతకుముందే డేట్ ఇచ్చిన నాని ఈ మార్చికి 1 year రిలీజ్ అంటూ కౌంట్ డౌన్ పోస్టర్ కూడా వేశారు. శ్రీకాంత్ ఓదెలా, నాని కాంబినేషన్ లో రెండో సినిమాగా ఆడియన్స్ ముందుకొస్తోంది ప్యారడైజ్. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా మార్చి 27న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. చరణ్ ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ దాదాపు సంవత్సరం పాటు రిలీజ్ డేట్స్ కోసం వెతుక్కుంది. ఫైనల్లీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈసారి ఆ తలనొప్పి ఎందుకని ముందే వచ్చే సంవత్సరం మార్చి 27నే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కన్నడ స్టార్ హీరో యష్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చి 19నే థియేటర్లోకి వస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న యష్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాక్సిక్ మీద ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది. ఇప్పటికే ఒకసారి డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న టాక్సిక్ ఈసారి మార్చి రిలీజ్ డేట్ పక్కా అంటోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ డేట్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకుని 2026 జూన్ 25న డేట్ లాక్ చేసుకుంది. ఈ హై వోల్టేజ్ కాంబినేషన్ మూవీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ కి కన్ఫర్మ్ గా థియేటర్లోకి వస్తామంటోంది.